You always take care of your children, Father. Therefore, we want to praise you, thank you, and worship you, Father. Hallelujah, hallelujah. Amen. It is joy once again to be here in the place of Burmese Bible study. Today we want to welcome Deepika and Divya for our Bible study. It's very joy. Nobody came, but only you two have come. We are blessed. Wonderful, wonderful. So there is one verse by Divya, it says, where 2 or 3 people gather in my name, Jesus said, I will be there. Can you take Matthew's Gospel, chapter 18, Matthew Suvarta, New Testament law, chapter 18, verse 20. While English from somebody can read in English. Matthew chapter 18, verse 20. Yeah. Yes, Deepika, please. For where? For where 2 or 3 are gathered in my name, there am I among them. Okay. Telugu చదువుమా? ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉండురో ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుదురో అక్కడ నేను వారి మధ్యన ఉంటునని చెప్పాను. రైట్. ఇక్కడ ఫస్ట్ థింగ్ దీపిక అండ్ దివ్య, ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు, మినిమం 2, మాక్సిమం 3 ఉంటే యేసుప్రభు అంటాడు నేను వారి మధ్య ఉంటాను. ఆయన మా కంటికి కనబడకపోవచ్చు, బట్ ఈజీగా. సో బైబిల్ ఇస్ వెరీ క్లియర్. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు, ఆయన చెప్పినవి నెరవేర్చుకున్న ఉండేవాడు కాదు. సో వాట్ ఎవర్ ఇట్ టెల్స్ సో దేర్ఫోర్ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామములో పాటలన్నా పాడుతున్నారా, బైబిల్ అన్నా చదువుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, వాక్యమన్నా ధ్యానిస్తున్నారా, సమ్ యాక్టివిటీ షుడ్ బి గోయింగ్ ఆన్. ఖాళీ కూర్చోకూడదు. ఓకే, అలా చేస్తున్నప్పుడు బైబిల్ అంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో, దానికన్నా ముందంటాడు ఇద్దరు భూమి మీద ఏది ప్రార్థన చేసినా అది దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. దాని ముందు 19 చదవండి మా. Again I say to you, if 2 of you agree on earth about anything they ask, it will be done for them by my Father in heaven. చాలు తెలుగు మా. మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేనిని కూర్చైనను భూమి మీద ఏకీభవించినదా అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. సో యేసుక్రీస్తు శిష్యులకు చెప్తున్నాడు, ఇద్దరు భూమి మీద ఏది అడిగినా, ఎగ్జాంపుల్ మీ ఇద్దరు కూర్చొని ప్రేయర్ చేసి ప్రభావ మాకు ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఇట్లా హెల్త్ బాగాలేదు అని ఇద్దరు అడిగితే చాలంట. ఇఫ్ దే అగ్రీ టుగెదర్ అండ్ ఆస్క్ ద ఫాదర్, జీసస్ సెడ్ మై ఫాదర్ విల్ డూ ఇట్. చాలాసార్లు నేను మా వైఫ్ ఇద్దరం కూర్చొని విల్ బి ప్రేయింగ్, గాడ్ హెస్ డన్ సో మెనీ టైమ్. నేను ప్రిన్సి, నేను సన్ని, అట్లా ఇద్దరు మినిమం ఉంటే చాలంట. సో ఇద్దరం ఈవెన్ డాక్టర్ అండ్ ప్రభా ప్రార్థించినప్పుడు ఆమె ఎస్ లార్డ్ ఇఫ్ షీ అగ్రీస్, బైబిల్ సేస్ మై ఫాదర్ విల్ డూ ఇట్. సో అందుకని మనం ఈ బైబిల్ స్టడీ థర్స్డే, ఈ సండేస్ ఎందుకు మనం ఇంపార్టెన్స్ ఇస్తామంటే ఇద్దరి కంటే ఎక్కువ గ్యాదర్ అవుతాం కాబట్టి దేవుడి సన్నిధి ఎక్కువ ఉంటుంది, దేవుడి సన్నిధి అధికంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన సన్నిధి మన మధ్య, యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు. మనం చూడకపోవచ్చు కానీ ఆయన మనలో చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి వీ హావ్ టు ఆల్వేస్ థ్యాంక్ గాడ్. మనం ఎందుకు మందిరానికి వస్తామంట? దెర్ ఆర్ 3 to 4 రీజన్స్. ఒకటి, మనం మందిరానికి వచ్చింది. ఓకే, మందిరం అంటే ఇక్కడ ఇతర ముగ్గురు కూడడం మందిరం. అది గుడిసె ఉండొచ్చు, అది టెర్రస్ అయి ఉండొచ్చు, అది ఒక చిన్న రూమ్ అయి ఉండొచ్చు, ఒక పెద్ద హాల్ అయి ఉండొచ్చు. చర్చ్ అంటే ఇట్స్ నాట్ అ బిల్డింగ్. చర్చ్ అంటే గ్యాదరింగ్. ఈ గ్రీక్ భాషలో ఎక్లేషియా, ఇప్పుడు చూస్తే ఎక్లేషియా అంటే చర్చ్. దాని అర్థం ఏంటంటే పీపుల్ హూ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, people who are separated from sin, people who are separated from all traditions, okay, they are gathering together. It's called a church. Church is not building. మన హైదరాబాద్లో మొత్తం ఇండియాలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. దేవుడు దాంట్లో ఉండేవాడు కాదు, దేవుడు మన హృదయంలో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుంటారో వారి మధ్య ఉంటాడు. సో కాబట్టి మనం గ్యాదరింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ బిల్డింగ్కి అసలు కాదు. సో దెర్ఫోర్ అకార్డింగ్ టు బైబిల్
వై వి కమ్ టు చర్చ్? నెంబర్ 1, వి కమ్ టు చర్చ్ టు వర్షిప్ గాడ్. అందుకే మనం 4-5 పాటలు పాడుకొని, కొన్నిసార్లు చప్పట్లు కొట్టుకుంటాం, కొన్నిసార్లు చేరుకుంటాం. ఆరాధించేటప్పుడు పాట అయిన తర్వాత కళ్ళు మూసుకుని గేసులో అదే పాడిన పాటనే, అవును ప్రభావ మమ్మల్ని నాయన నుంచి విడిచి దేవుడు కాదని చెప్పి మనం దేవుడు ఆరాధిస్తాం. దేవుడికి చాలా ఇష్టం అంట, ఆయన పొగడాలంట. నువ్వు ఎంత గొప్పడు. వర్షిపింగ్ గాడ్, ప్రైజింగ్ గాడ్, థ్యాంకింగ్ గాడ్. బైబిల్లో మొత్తం సామ్స్, బుక్ ఆఫ్ సామ్స్, కీర్తనలు అంతా అదే ప్రైజింగ్ గాడ్, వర్షిపింగ్ గాడ్ అండ్ గ్లోరిఫైయింగ్ గాడ్. Secondly, why we come to church? We come to church to listen and obey the word of God. We just simply, attendance చేయాలని రాకూడదు. We should come to church in order to listen and obey. మంచిగా వాక్యం, అయ్యో మెసేజ్ స్టార్ట్ కాకముందు వెళ్ళాలా, వాక్యం మిస్ కాకూడదని ఒక దాహం ఉంటుంది అనుకోండి. బైబిల్లో రాయబడింది, దాహం ఉన్న వాళ్ళ నా యొక్క రండి, నేను మీకు దాహాన్ని తీరుస్తాను. మనకు దాహం లేకుండా వచ్చామనుకోండి, మనకు బ్లెస్సింగ్ ఉంటుంది. అందుకే దేవుడు వాక్యం వినాలి. ఒకరోజు యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీ విజిట్ చేస్తాడు. ఎవరు ఆ ఫ్యామిలీ? మేరీ, మార్తా, లాజరస్. బైబిల్లో బెతనీ అనే ప్లేస్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. యేసు ప్రభు వాళ్ళని చాలా ఇష్టపడ్డాడు, వాళ్ళని యేసు ప్రభుని బాగా ప్రేమించారు. లాజరస్ వాళ్ళ అన్న. అండ్ వీళ్ళిద్దరు వాళ్ళకి వెళ్ళినప్పుడు మార్తా యేసు ప్రభు ఆయన శిష్యులంతా వెళ్ళారని చెప్పి పోయి వంట చేస్తూ ఉంటారు, ఛాయో లేకపోతే పెడుతుంది. మరియా, మేరీ యేసు ప్రభు దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉంటుంది. మార్తకు కొద్దిగా జలస్గా ఫీల్ అయిపోయి, నేను ఒక్కదాన్నే వంట చేస్తున్నాను, మీరు నాకేం హెల్ప్ చేయట్లేదు అని యేసు ప్రభు గురించి కంప్లైంట్ చేశారు. ప్రభా నేను ఒక్కదాన్ని కిచెన్లో పని చేస్తున్నా, మీ అందరికీ నేను స్నాక్స్ అవి చేస్తుంటే ఈ అమ్మాయి చూడు మీ దగ్గర కూర్చుంది అండ్ నాకు సాయం చేయట్లేదు అంటే, అప్పుడు యేసు ప్రభు ఎప్పుడు పిలిచి, ఈమె అందరికంటే మంచి దీన్ని ఎన్నుకున్నది. ఏంటది? నా సన్నిధిలో కూర్చొని, నా పాదాల దగ్గర కూర్చొని నా వాక్యం వినడం, దానికన్నా మించిన భాగ్యం లేదంట. ఎందుకంటే దీపిక, మన వాక్యం వింటుంటే మన ఆత్మీయ కలుగుతారు. ఓ ఇతనా, ఓహో ఇదా, ఓ ఇదా. అందుకే బైబిల్ సేస్, ఇఫ్ యూ నో ద ట్రూత్, ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఐ టోల్డ్ యూ లాస్ట్ టైం, యూ ఆర్ ఇన్ ట్రబుల్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రబుల్స్, యూ డు నాట్ నో దర్ ఇస్ 10 lakh rupees in your account. Once you come to know, do you think you are in trouble? You are power to know. ఆ రకంగా when we know that certain truths, our Bible ఎంత క్లియర్గా ఉందా, సో when we know the truth, truth will set us. అందుకే బైబిల్లో మనం అయినంత వరకు దేవుడి సన్నిధికి రావాలంటే మనం వాక్యం వినడానికి, వాక్యం విన్నది ఫాలో అవ్వడానికి. If I don't obey, if I simply listen all my years, all the days of my life, and I don't obey, I am good for nothing. కదా, Satan, సాతానుడి, వాడిద్దరు బైబిల్ అంతా తెలుసు అంట. Do you think Satan will obey the word of God? So, ఎవరు అనుకుంటారు, if I don't obey the word of God, I am a mini devil anta, because the devil also listens, doesn't obey. I also listen, but doesn't obey. అందుకని మనం అయినంత వరకు చెప్పి మంచిగా విని ఆలోచించి మనం దేవుని వాక్యానికి మనము పోగడాలి. దేవుని వాక్యం విన్నప్పుడు ఎట్టినాలంటే ఆసక్తిగా ఉండాలి. ఏంటి బ్రదర్ ఈరోజు చెప్పే టాపిక్, దేవుడు నాకు ఏం మాట్లాడాలనుకుంటాడు అని ఆసక్తిగా కీన్గా వినాలంట. బైబిల్లో రాయబడింది, ఒకే ఒక విత్తువాడు విత్తనాలు విత్తడానికి ఒక రైతు విత్తనాలు విత్తడానికి వెళ్ళారంట. ఆయన వెళ్ళి విత్తనాలు ఉంటే కొన్ని పొలంలో కాకుండా త్రోవ ప్రక్కన పడ్డాయి. ఆకాశ పక్షులు వచ్చి వాటిని తిన్నాయి వెళ్ళిపోయాడు. ఇంకా కొన్ని విత్తుతుంటే ముళ్ళ పొదలలో పడ్డాయంట. అవి ముళ్ళ పొదలు అవి మొలిచినాయి, కానీ ఆ ముళ్ళ పొదలు పట్టడానికి చేసింది వేగిత. మూడవది అది బండ మీద పడ్డాయంట. ఆ బండ మీద పడ్డాయి కానీ ఇట్ ఈస్ గ్రోయింగ్, బట్ ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు గో డీప్లీ, బికాస్ ఇట్స్ రాక్ మీద మనకు చెట్లు పడవు కదా. సో అది ఎండకు ఆ బండ వేడైనందుకు, ఆ యొక్క ఎండకు ఆ బండ వేడైనందుకు ఆ మొలకలన్నీ చనిపోయాయి. సో ఇట్ ఇస్ నో యూస్. మరికొన్ని ముళ్ళలో పడ్డాయంట, అది ఎదుగుతుంటే వాటిని అనిచేస్తా ఉన్నాయంట. ఇంకా తర్వాత యేసుప్రభుడు ఇంకా కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి. ఆ మంచి నేల మీద పడ్డ ఆ విత్తనాలు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలించాయి. ఏంటి దీని అర్థం? యేసుప్రభు అంటాడు ఆ మాట. మాథ్యూ చాప్టర్ 13, మత్తయి సువార్త 11వ అధ్యాయం. దివ్య మాథ్యూ చాప్టర్ 13.
Yeah, verse 1 onwards, can you read this here? Can you read, somebody can read? 13 to 4. Chapter 13, verse 1 onwards. Verse 1. That same day Jesus went out of the house and sat beside the sea. And great crowds gathered about him, so that he got into a boat and sat down, and the whole crowd stood on the beach. And he told them many things in parables, saying, a sower went out to sow, and as he sowed, some seeds fell along the path, and the birds came and devoured them. Other seeds fell on rocky ground, where they did not have much soil, and immediately they sprang up, since they had no depth of soil. But when the sun rose, they were scorched, and since they had no root, they withered away. Other seeds fell among thorns, and the thorns grew up and choked them. Other seeds fell on good soil and produced grain. Some 100-fold, some 60, some 30. He who has ears, let him hear. Okay, this is the parable Jesus told. Okay, so Telugu lemundi tili chaduma. వినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహములు తన యుద్ధ కూడి వచ్చి నందున ఆయన దోణ ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను సమాన రీతిగా చెప్పారు. ఎత్తనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేను. పక్షులు వచ్చి వాటిని మింగివేసాయి. కొన్ని చాలా మన్ను లేని రాతి మీద పడేను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మడుచును. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేడి లేనందున ఎండిపోయాయి. కొన్ని ముళ్ళ పొదల్లో పడేను. ముళ్ళ పొదలో ఎదిగి వాటిని తీర్చివేసాను. కొన్ని మంచి నేలలు పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించాను. వాడు వినును కాక. ఓకే, సో దీని అర్థం ఏంటి? దీని ఉపమానం ఏంటంటే, ఇప్పుడు మనం చదివినట్టుగా యేసుక్రీస్తు ఒకరోజు ఇంట్లో నుంచి వెళ్ళి సముద్రం దగ్గర కూర్చున్నాడంట. ధోనిలో కూర్చున్నప్పుడు చాలా మంది క్రౌడ్ వచ్చేవారు. యేసుక్రీస్తు చాలా సంగతులు ఉపమానం అంటే స్టోరీస్ రూపంగా, పారబుల్స్ అంటారు ఇంగ్లీష్లో, పారబుల్స్ రూపంగా చెప్పారు. ఇది కానీ ఒక పారబుల్. ఏంటి ఆ పారబుల్? ఒక రైతు, ఒక ఫార్మరు విత్తనాలు విత్తడానికి ఆయన పొలానికి వెళ్ళాడు. ఆయన కొన్ని విత్తుతా ఉంటే కొన్ని అవి పొలంలో కాకుండా త్రోవలో పడ్డాయంట. త్రోవలో నీకు మట్టి గట్టి ఉంటుంది కాబట్టి, సో ఆకాశ పక్షులు వచ్చి వాటిని తీసుకెళ్ళి, ఇంకా కొన్ని గుర్తుంటే అవి బండ మీద పడ్డాయి. కొద్ది వరకు ఎదిగినాయి కానీ the roots have to go inside the soil because it's not soil, it is a rocky place. ఎండ వచ్చింది, ఆ యొక్క బండ బాగా వేడెక్కి ఇది మొత్తం మాడిపోయింది. ఇంకా కొన్ని విత్తుతుంటే ముళ్ళ పొదలలో పడ్డాయి, thorns. As they were growing, these thorns have choked. What a choke చేసినట్టు అద్మిషేయంట. సో ఇది చెప్పిన తర్వాత ఇంకా కొన్ని విత్తుంటే అవి వెళ్ళి మంచి నీళ్ళలో పడ్డాయి అనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో 100% ఫ్రూట్ ఇచ్చిందంట. ఇంకా కొన్ని 60 60%, ఇంకొకటి 30%. సో అప్పుడు అంటాడు, వినుటకు చెవులు గలవాడు వినుడు కాక, హీ హూ హ్యాస్ హియర్ లెట్ హిమ్ హియర్. అంటే దీంట్లో ఈ లోకంలో చెవులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాని అర్థము ప్రతి ఒక్కళ్ళు వినాలి దేవుని వాక్యం అర్థం. ఎవ్రీబడి డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్డ్, డోంట్ డిస్పైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, డోంట్ లో ఎస్టిమేట్ గాడ్స్ వర్డ్. అది అర్థం దాన్ని. రైట్, ఇది అక్కడ వరకు బాగుంది. మరి దీని అర్థం ఏంటి? అప్పుడు శిష్యులందరూ మళ్ళీ యేసుప్రభు దగ్గరికి పిలిచి, ప్రభా నువ్వు ఉపమానంగా చెప్పినావు, నువ్వు పారబుల్ స్టోరీ చెప్పినావు, దాని మీనింగ్ ఏంటి అని అడిగినప్పుడు యేసుప్రభు దాని మీనింగ్ చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చూడండి ఎక్కడ కావాలేమో. Verse 19, 18. Can you read? Verse 18. Here's the parable of the sower. When anyone hears the word of the kingdom and does not understand it, Satan will come. The evil one comes and snatches away what has been sown in his heart. Right. Did you got my point? You understood? Can you tell me the one? విత్తువాని గురించిన ఉపమాన భావము వినుడి. విత్తువాని గురించిన ఉపమాన భావం వినుడి.
ఎవడైనా నువ్వు రాజ్యము గురించిన వాక్యము వినియుడు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవచ్చు. సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, ఎవరైనా దేవుని వాక్యం విని గ్రహించకుండా పోతే సాతాను వచ్చి విన్న వాక్యం అంతా తీసుకెళ్తారు. అందుకే వాక్యం ఇంతకు గ్రహించాలి. అటు పిల్లలతో ఆడుకోవడము, మొబైల్ ఫోన్లు ఆడుకోవడము, నేను తెలిసి మొబైల్ ఫోన్లు ఆడుకోవడము, ఏదో పేరుతో రాసుకోవడము, అటు చూడటము, అలా ఏం చేయదు. చాలా అటెంటివ్గా, చాలా కేర్ఫుల్గా వాక్యం కాదు. లేకపోయిందంటే మనం విన్నది మర్చిపోతాము, సాతాను వచ్చి మనం మర్చిపోయినామంటే సాతాను తీసుకెళ్ళాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్యారబుల్ మీనింగ్. ఆ త్రోవ పక్కన పడ్డది ఎవరంట? వాక్యం విన్నాడు అని గ్రహించాడు. నాట్ అండర్స్టాండ్. ఎందుకు? ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు అండర్స్టాండ్ కదా. ఈ గాట్ టు పాయింట్. ఐ రిమెంబర్ నేను చిన్నగా ఉన్నప్పుడు 17-18 years ఉన్నప్పుడు నేను ప్రభువుని తెలుసుకున్నా. ఆ సమయంలో నేను దేవుని వాక్యం ఎంత ఆసక్తి కలిగినవాడిని. 30 years బ్యాక్ నేను విన్న మెసేజెస్ ఇప్పుడు నాకు గుర్తున్నాయి. అంటే I used to go to church, I used to go to fellowship, but to listen, okay, of course all these things, but వాక్యం వినేటప్పుడు చాలా క్లియర్ఫుల్గా ఉండేవాడిని, బాగా వినేవాడిని. అండ్ వచ్చి నేను ఆ క్యాసెట్ పెట్టుకుని మళ్ళీ, అప్పట్లో క్యాసెట్స్ ఉండేవి, ఆ మెసేజ్ పెట్టుకుని మళ్ళీ రైట్లో ఐ హ్యాడ్ సో మెనీ డైరీస్ రాసి బైబిల్ మెసేజెస్, ఆ బ్రదర్ చెప్పిన వాక్యం గురించి అట్లా మనం అండర్స్టాండ్ చేసి బ్రదర్ చెప్పే టాపిక్ ఓహో అని మనం అర్థం చేసుకున్నప్పుడు అది మన హృదయంలో లేదు. మనం విని గ్రహించలేదు. ఎందుకు గ్రహించలే? అక్కడ చూస్తున్నాము, ఎప్పుడో మన థాట్ ఉంది, ఎప్పుడో ఆలోచిస్తున్నాము. ఇంగ్లీష్ ఒక సామెత ఉంది, బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్టుగా. ఇక్కడ కూర్చుంటాము, మన మైండ్ ఎప్పుడో ఉంటుంది. అప్పుడు ఆ వాక్యం మనం విని. అందుకే ఫస్ట్ మనం ఒక్కసారి వినగానే వాక్యం మనం మర్చిపోకుండా ఆయనతో ఉండాలి. రెండో వ్యక్తి బండ మీద పడ్డది ఏంటి? తర్వాత చూడండి ఎన్నో వచ్చిన వ్యక్తిని 20. As for what was sown on rocky ground, this is the one who hears the word and immediately receives it with joy. Yet he has no root in himself, but endures for a while. And when tribulation or persecution arises on account of the word, immediately he falls away. He will fall away. తెలుగులోమా? రాతి నేల మీద విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే దాన్ని సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుతానే అభ్యంతరపడును. అది సో రెండో వ్యక్తి ఎవరంటమ్మా? బండ మీద పడ్డ వ్యక్తి. అతడు మంచిగా వాక్యం విన్నాడు, మంచిగానే ఇష్టపడ్డాడు, కానీ అతనిలో రూట్స్ లేవు. ఏంటి ఆ రూట్స్? నో సాల్వేషన్. ఎప్పుడు పాపాలు ఒప్పుకోలేదు. నేను పాపిని ప్రభావ, నన్ను క్షమించండి, నా హృదయం దగ్గర రండి. There is no born again experience. He did not take baptism. He did not really obey the word of God. ఏదో క్యాజువల్ పోతున్నాడు, వస్తున్నాడు. అట్లా కాకుండా దేవుని వాక్యాన్ని విని ఓకే అండ్ అతనిలో బాగా సంతోషంగా ఉన్నాడు. మంచి వాక్యం చెప్పారు, కానీ ఉండదంట పాపం ఆయనలో. నేను వాక్యం చెప్పటం వల్ల ప్రాబ్లం లేదు, విత్తనంలో ప్రాబ్లం లేదు. విత్తనం అంటే ఏంటి? దేవుని వాక్యం. విత్తువాడంటే దేవుని సేవకుడు. అక్కడ యేసుక్రీస్తు అంటున్నాం. సో సీడ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద మ్యాన్ హూ సోయింగ్ ద సీడ్ ఈస్ అ పాస్టర్ ఆర్ గాడ్ సర్వెంట్. ఈ నేల ఏంటి? మన హృదయం. సో వింటాడు, కొద్దిగా వాక్యం ద్వారా కొద్దిగా శ్రమలు వస్తుంటాం. మేము రా చర్చకి వెళ్తున్నాం అని కొద్దిగా వాక్యం ద్వారా కొద్దిగా కష్టం వచ్చి కనుకోండి. If he is having little tribulation, little persecution, little problem because of the word of God, immediately మనోడు మీద అంతా మర్చిపోతాడు. ఇప్పుడు ముళ్ళను పడ్డ వాళ్ళు ఎవరు? దానికి 22. And for what was sown among thorns, this is the one who hears the word. This is the one who hears the word. But the cares of the world and the deceitfulness of riches choke the word, and fruits unfruitful. Okay, na nee version chadu divya okala
verse 20. 23. The version is 22. The seeds that fell among bushes stand for those who hear the message. But the worries about this life and the love for riches to the message and they don't bear fruits. Okay. So, తెలుగు తెలుసుకుని ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును అంటే ఈ లోక విచారాలు, ధనమోసము ఆ వాక్యం అణిచివేయును గనుక ఆ వాక్యం వాడు నిష్ఫలుడగును. ఫలమివ్వడు. సో మూడో వ్యక్తి ముళ్ళలో పడ్డ వాళ్ళు ఎవరంట? మంచి వాక్యం వింటారంట, ఎప్పుడు చూసినా ఈ లోక విచారాలంట. ఎట్లా రుచి కావాలా, ఎట్లా డబ్బు తప్పాయాలా, ఎట్లా వేరేటోళ్ళని మోసం చేయాలా, ఎట్లా సంపాదించాలా, ఇంకా ఎంత బంగారం కొనాలా, ఇంకా ఎన్ని కార్లు కొనాలా, ఇంకా ఎంత ల్యాండ్స్ కొనాలా. ఓకే, అంటే రిచ్గా ఉండడం తప్పేం లేదు, డబ్బు సంపాదించడం తప్పేం లేదు దీనిగా. కానీ ఎప్పుడు చూసినా అదేనా? ఎప్పుడు చూసినా డబ్బు, ఎప్పుడు చూసినా డబ్బేనా? రేపు మనం పర్లోక రాజ్యానికి వెళ్తామా మనం అలా ఉంటే? వాక్యం బాగానే విన్నాడు, బాగా చెప్పారు బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు చూసి ఆ డబ్బు గురించి, ఆ బంగారం కనుక్కోవాలా, డిపాజిట్ చేసుకోవాలా, ఆడొక ల్యాండ్ ఉందంట, ఆడొక కారు ఉందంట, ఆడొక చిన్న సైట్ ఉందంట. కొంతమంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది 4-5 ఇల్లులు కొని, 4-5 కార్లు కొని, బంగారం తప్పేం లేదు. కానీ ఎప్పుడు వీటైనా ఇదేనా జీవితము? ఎప్పుడు చూసినా ఐక విచారం, ఎప్పుడు చూసినా ఈ డబ్బు గురించి ఆశ అంట. సో అతడు ఆ ముళ్ళలో పడ్డావు. ఎప్పుడు ఆ ముళ్ళు ఏంటంట? ఈ విచారాలు, డబ్బు, ఆశ, అది కొనాలా, ఇది కొనాలా, ఇంకా సంపాదించాలా, ఏదో ఒక రకంగా అందరికంటే నేను రిచ్ కనపడాలా, అందరూ ఉన్నాను. ఈ రకంగా ఈ ఆశలు ఆ వాక్యం మన హృదయంలో ఆశిస్తాయి. నిష్ఫలం, అన్ఫ్రూట్ఫుల్. ఫస్ట్ త్రోవలో పడ్డవి ఆకాశ పక్షులు వచ్చి తీసుకెళ్ళారు. ఎవరు ఆకాశ పక్షులు? ఈవిల్ స్పిరిట్స్. When we listen, don't understand, evil spirit will say this will come and take. Number 2, బండ మీద పడ్డ ఎవరంట? వాక్యం వింటాడు, సంతోషంగా అంగీకరిస్తాడు, అతను రూట్ లేనందున కొద్దిగా వాక్యం వలన కొద్ది కష్టాలు వస్తుందనే దేవుడిని మర్చిపోతాడు, ఆ వాక్యం మర్చిపోతాడు. మూడో వ్యక్తి ఎవరంటే ఇంకా ఒక వ్యక్తి ఎవరైతే వాక్యం వింటాడో బాగా ఆసక్తిగా ఉంది, కానీ ఎప్పుడు చూసినా లోక విచారాలు, ఎప్పుడు చూసినా ఐహిక విచారాలు. ఇక్కడ ఉన్నట్టుంటాము, మైండ్ ఎక్కడో తిరుగుతా ఉంటుంది, డబ్బు తప్పాలి, రాజు చేయాలా. అప్పుడు మనం విన్న వాక్యం అంతా వేస్తుంది. మరి మంచి నెలల పడ్డ వాళ్ళు ఎవరు? దాని తర్వాత చదువుమా 24 చదవండి. 20. For what was sown on good soil. Good soil. This is the one who hears the word and understands it. And okay, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చూసాము? The one who hears, don't understand, Satan will come and take. ఇక్కడ the good soil మీద పడ్డవారు he who listens and understands. అందుకే దివ్య మనం వాక్యం చెప్పేటప్పుడు మంచి ఆసక్తి మైన అంతా మర్చిపోవాలి, అంతా మర్చిపోయి ఇది 1 అవర్ దేవుని వాక్యం మంచిగా ఎవరు వేసుకుంటారు, మంచిగా ఉందా. నేను ఏం చేసేవాడిని అప్పట్లో, ఇలా ఎక్కడికైనా మెసేజ్ వెళ్తే వాళ్ళ క్యాసెట్ రికార్డ్ చేసుకొని మళ్ళా వినేవాళ్ళు. విని అక్కడ నాకు దేవుడు వాక్యం బాగా అంటారు. సో సైమన్ శేఖర్ అని కొడితే సేమ్ మెసేజ్ కెన్ బి సీన్ ఇన్ ద యూట్యూబ్ ఆర్ పేజ్. అలా మనం విన్నామనుకోండి, ఇప్పుడు మనం చదివే వాక్యం మంచి పరమైన. సో మనం విన్నది మన వల్ల వింటే అది మనకు బ్లెస్సింగే కదా. అందుకే బైబిల్లో దెర్ ఆర్ 4 గాస్పెల్స్. అన్నిట్లో సేమ్ ఉంటుంది, బట్ ఆల్ ద 4 గాస్పెల్స్, మాథ్యూ, మార్క్, లూక్, జాన్, మెసేజెస్ సేమ్. ఎందుకు 4 నెలలు సేమ్ మెసేజ్లు పెట్టారు అంటే మనం ఉన్నదే వినాలా. ఆ 2 సార్లు చెప్తే ఏమైంది, 2 సార్లు వింటే ఏమైంది? బైబిల్లోనే 4 మెసేజెస్ ఉన్నాయి. మాథ్యూ, మార్క్, లూక్, జాన్, 4 యేసు ప్రభు చెప్పిన వాళ్ళ 4 రాశారు. సో ఆ రకంగా మనకి బాగుంది. సో వన్ హూ ద గుడ్ సాయిల్, ఎవరైతే ఆ నేల మంచి నేలలో పడ్డారో ఆ విత్తనాలు ఎవరంటే వాక్యం విని అర్థం చేసుకుని, వన్ హూ లిజన్స్ అండ్ అండర్స్టాండ్ ఇట్. ఆ తర్వాత he indeed bears fruit he bears fruit and yields in one case 100,
fold, in another 60, and in another 30. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అతి వారు సఫలులై వాక్యం విని గ్రహిస్తారు వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యి ఒకడు 100 ఒకడు 100% గా ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు. సో ఇది విత్తువా. దిస్ ఇస్ కాల్డ్ ద పారబుల్ ఆఫ్ సోయర్. విత్తువాని యొక్క ఉపమానము. మొత్తం విత్తనాల గురించి పొలం గురించి రాయాలి. ఇక్కడ విత్తనము దేవుని వాక్యం. లూక్ 11:8 కెన్ యు రీడ్? మాథ్యూ, మార్క్, లూక్. Luke's Gospel, chapter 11, verse 8. Luke's Gospel, I think, sorry, 8:11, I told you. 8:11. Luke 8:11. Now the parable is this. The seed is the word of God. Seed is the word of God. చక్కగా రాయాలి కదా. సేమ్ అదే పారబుల్ లూక్ ఆల్సో ఇస్ రైట్. అండ్ లూక్ రాస్తూ ద సీడ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఫ్రెండ్స్, యు గాట్ మై పాయింట్ అన్న. సో దేర్ఫోర్ ద సీడ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వన్ హూ ఇస్ సోయింగ్ ఇస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఈరోజు యేసుప్రభు మన దగ్గర గురించి చెప్పకపోవచ్చు. మనము ఏదైనా ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు ఆ దేవుని సేవకుడు ఆ విత్తు, ఆ రైతే కదా వందనలు విత్తేది. సో మేమంతా రైతులో. దేవుడు మాకు ఆ కృపనిచ్చుంది. దేవుడు వాక్యం పంచుకునే. సో వాక్యం విత్తుతున్నప్పుడు సో బైబిల్ రాయబడేది మనం ఆసక్తిగా కేర్ఫుల్గా విని అర్థం చేసుకుని దాన్ని మనం ఫాలో అయినప్పుడు మనం కొంతమంది 100-fold దే విల్ మల్టిప్లై. అంటే అర్థం ఏంటంటే దీనిగా 100% గ్రోయింగ్ ఉంటే వాక్యం విన్న వెంటనే ఒబే అయ్యేవాళ్ళు 100% కిందికి వస్తారు. వాక్యం విని 1 month తర్వాత చూద్దాంలే అనుకున్న వాళ్ళంతా 60 కిందికి వస్తారు. వాక్యం విని నేను 10th పాస్ అయిన తర్వాత చేస్తానులే అనుకున్న వాళ్ళంతా 30% కిందికి వస్తారు. అందుకే వాక్యం ఉంటుందలే ఎప్పుడు చేయాలా మనము ఇమ్మీడియట్లీ. ఎవరు ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంది, ఈవెన్ డిలే ఒబీడియన్స్ ఆల్సో ఈజ్ డిసొబీడియన్స్. డిలేగా మనం ఒబే అనుకోండి, దట్స్ ఈక్వల్ టు డిసొబీడియన్స్. అందుకే వాక్యం విన్న వెంటనే ఎవరైతే ఫస్ట్ లోపడతారో వాళ్ళకి దేవుడు వద్దన్న ఫస్ట్ ఇష్టపడతారు. దివ్య అండ్ దీపిక, పీని, ప్రిన్సీ మీరు చెప్పిన వెంటనే వింటారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి డౌట్ ఉండదు. ఎందుకంటే దేవుడు మనల్ని అబద్ధం మోసం లేక నడపడు కదా. మీరు తక్షణం చెప్పిన మాట వింటారు. ఐ రిమెంబర్ మాకు కొంతమంది వినడం, అరే బ్యాప్టిజం తీసుకురా, ముస్లిం అయిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంటారు, పెళ్ళాక అంతా ఎంజాయ్ చేసిన తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్ చేసిన అప్పుడు బ్యాప్టిజం తీసుకుంటారు. దాంట్లో చనిపోతే చెత్త డేంజర్ కదా. అమెరికాలో నాకు ఎప్పుడో నేను చిన్న సాక్ష్యం ఉన్నా. అమెరికాలో ఒక పెద్ద మీటింగ్ అయినప్పుడు ఒక మంచి సింగర్, ఆ అమ్మాయి మంచిగా 3 days వెళ్ళిందంట. లాస్ట్లో ఆ అమ్మాయి ఆ రోజు ఐ వాంట్ టు టుడే యాక్సెప్ట్ జీసస్ యాజ్ మై సేవియర్ అని చెప్పి అండ్ అనుకున్నదంట. మరుసటి రోజు ఆమె బర్త్డే అంట. సో ఆమె ఏమనుకున్నదంట, ఈరోజు కాదు రేపు యాక్సెప్ట్ చేసుకుంటా, బర్త్డే ఉంటుంది, ఎప్పుడన్నా సెలబ్రేట్ చేయడానికి 2 కలిసి వస్తాయని చెప్పి వెహికల్ మీద కార్లో వెళ్తుంటే షీ మెట్ అన్ యాక్సిడెంట్ అండ్ షీ డైడ్. I heard so long back when I was 17-18 years. అట్లా దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయదు, ఇమీడియట్గా ఒబే కావాలి. సో అందుకే వై వీ కమ్ టు చర్చ్ అంటే దీంట్లో అండ్ దివ్య మనం దేవుని వాక్యాన్ని విని తక్షణమే లోబడాలి. వీ హ్యావ్ టు ఒబే ద వర్డ్. మన వాక్యం విని లోబడుతుంటే
It is as good as like we are not hearing the word. So come front. Come front. కూర్చోబెట్ట అది బుక్స్ తీసుకో అక్కడ తీసుకో ఆడబెట్టి అక్కడ దగ్గర బుక్ తీసుకొని ఆడబెట్టినా రైట్. సో therefore right Vicky, praise the Lord. So why we come to church? Reason number one, we worship God. అందుకే కరెక్ట్ టైంకి వచ్చి వచ్చే పాటలు వాళ్ళని పాటలు పాడుకుంటూ అక్కడ we all love singing కదా, we all love music. So come and worship the Lord. Number two, why we come to church? We listen the word of God and obey. మనం listen, and if you don't obey, waste. Sermon on the Mount అంటారు యేసు ప్రభు. Matthew chapter 5, chapter 6, chapter 7. ఈ 3 chapters that is called Sermon on the Mount. కొండ మీద ప్రసంగము. He sat on a mountain called Mount of Olives. యెరూషలేములో కొండ ఉంది, అక్కడ కనపడుతుంది. ఆ కొండ మీద నుంచి యెరూషలేము చూడొచ్చంట. ఆ కొండ మీద కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు చాలా మంది వచ్చి వాక్యం విన్నారంట. ఆయన చెప్పారు 5, 6, 7. ఇదంతా చెప్పిన తర్వాత కన్క్లూషన్ యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. Matthew chapter 7. Conclusion. This is what Jesus said in conclusion. Verse 24. Matthew 7:24. Conclusion. ఈ 3 అధ్యాయాలు విన్న తర్వాత వాళ్ళకి చెప్తున్నాడు ఏమని చెప్పండి, చదువు. Everyone then who hears these words of He mine, who hears these words, whatever I told in chapter 5, 6 and 7, and does them, follow them, obey them, will be like a wise man who built his house on the rock. And the rain fell, and the floods came, and the winds blew and beat on that house. But it did not fall, because it had been founded on the rock. చాలా తెలుగు చదువుతుంది. కాబట్టి ఈ నా మాటలు విని దివ్య యేసు ప్రభు అంటాడు, ఈ నా మాటలు Matthew 5, 6, 7 లో ఏమేమి విన్నారో ఈ నా మాటలు విని దాని చొప్పున చేస్తారో సో వాక్యాన్ని ఫాలో అవుతే నంబర్ 1 వాడు బుద్ధిమంతుడు అంట. ఇక వైజ్ మ్యాన్. వాట్ ఇస్ ఆపోజిట్ వర్డ్ టు వైజ్ మ్యాన్? ఫూలిష్ మ్యాన్. And where this wise man is building his house? On a rock. ఒకప్పుడు దీపిక కన్స్ట్రక్షన్ ఇప్పుడు లేటెస్ట్ కొత్తగా వచ్చినాయి. ఒకప్పుడు బిల్డింగ్ కట్టాలంటే ఓల్డ్ టైంలో తొమ్మిదివాళ్ళంత బాగా తొమ్మిది బెడ్ రాక్ అని కూడా వచ్చేది. ఆ బండ వచ్చేవారు ఇల్లు స్టార్ట్ చేసేవారు కదా. కొన్నిసార్లు మస్తు లోతు కింద కానీ దొరికేది కదంట. కానీ అది దొరికే వాళ్ళు వదిలేవారు కదా. ఆ నిచ్చిగా వాళ్ళు రేస్ టు స్టార్ట్ ఫౌండేషన్. అలా ఎవరైతే నా మాటలు విని, ఎవరైతే నా ఎదురుకు వచ్చి నా మాటలు విని దాని ప్రకారం చేస్తారో, ఈజ్ అ వైజ్ మ్యాన్, వెరీ స్మార్ట్ మ్యాన్, ఈజ్ అ తెలివిగలవాడు, బుద్ధిమంతుడు. వాడు ఎలా ఉన్నాడు? బండ మీద తన ఇల్లును కట్టుకున్న వానికి సమానం. వరదలు వచ్చాయి, వర్షం వచ్చింది, గాలి కొట్టింది, ద రెయిన్ కేమ్, ద విండ్ బ్లూ అండ్ ద హెవీ స్టార్మ్ కేమ్, హిట్ దట్ హౌస్, ఇట్ డిడ్ నాట్ ఫెల్ because it's found on a rock. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దేవుని వాక్యము ఇట్స్ లైక్ అ రాక్. ఆ రాక్ మీద మనం ఏం చేయాలి? మన జీవితాలు కట్టుకోవాలి, అంతే కదా. ఎప్పుడు కట్టుకుంటాము? వాక్యం మీది దాని ప్రకారము నడుచుకున్నప్పుడే కదా. We don't listen Bible for knowledge. We don't read for knowledge, read Bible for wisdom. Automatic was my whole goal is I want to obey. When I obey, automatically that itself is knowledge. So, ఎంత తెలివిగలవాడు అంటే మంచిగా బండ మీద తన ఇల్లును కట్టుకొని, ఓకే వర్షం వచ్చింది, వరద వచ్చే, గాలి కొట్టింది, ఏం కాలేదు, కట్టుకుంటాను దానికి జరగదు. మన వాక్యం ప్రకారం జీవించకపోతే ఏం జరుగుతుంది? And everyone who hears these words of mine and does not do them, and if they don't do it or don't obey it,
will be like the foolish man. Amma baboy, foolish man, right? Who built his house on the sand. And the rain fell, and the floods came, and the winds blew, and beat against that house. And it fell, and great was the fall of it. Okay. So Teluguloki మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు ఎవరైతే చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని ఇసుక మీద ఇల్లును కట్టుకొని బుద్ధిహీనుని పోయి ఉండేను. బుద్ధి లేని వాడిని బుద్ధిహీనుడు పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టేను. అప్పుడు అది కూలబడేను. దాని పాటు గొప్పదని చెప్పాను. సో రెండోది దీపిక, ఎవరైతే నా మాటలు విని ఈ చాప్టర్ 5, 6, 7లో వాళ్ళకి చెప్తున్నాడు, ఎవరైతే నా మాటలు విని దానికి లోబడలో, ఇఫ్ దే డోంట్ ఫాలో ఇట్, దే ఆర్ ఫూలిష్ పీపుల్ హూ బిల్డ్ దేర్ హౌస్ ఆన్ sand. సేమ్ వరదలు వచ్చాయి, వర్షం వచ్చింది, గాలి విసిరింది ఆ ఇంటి మీద, దాన్ని కూలిపోయి దాని యొక్క కూలిపోయడం చాలా గొప్పగా కూలిపోయిందంట. ఎక్కడ వేయగానే మిగలేదు. బికాస్ ఇట్స్ నాట్ ఫౌండ్ అన్ rock, it's found on a sand. And we know rock is always strong. So same thing, Jesus has a compensation. If you don't listen, if you listen my word, obey it, you are a strong man. You are like building your house on a rock. ఇక్కడ వాక్యము బండలా. ఆ బండ, వాక్యం అనే బండ మీద మనం జీవితాలు కట్టుకున్నప్పుడు ఎంత కష్టం వచ్చినా, ఎంత వరదలు వచ్చినా, ఎంత వర్షం వచ్చినా ఏం కాదు, మంచిగా గమనించి వాక్యం విని రీతిగా మనం దాని ప్రకారం చేయకపోతే, ఓకే, వన్ డే ఇంకా వాట్ ఈస్ దట్ స్టార్మ్, వాట్ ఈస్ దట్ విండ్, వాట్ ఈస్ దట్ రెయిన్ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్. సో దివ్య మనమందరం వాక్యానికి లోబడుతున్నామా లేదా ఇప్పుడు ఎవరు తెలుసుకుంటాం? హూ నోస్? Do you know that I am obeying the word of God or no? Do I know whether you are obeying or no? So when these things will be known, on the day of judgment, God will ఆ ప్రశ్నలకు మనం దేవుడు ప్రతి ఒకటి అడుగుతాడు, మనం చేసేస్తాం, ఇవి ఒకటి అడుగుతాం, అక్కడ తెలుస్తుందంట మనం ఒబేగా ఉందా. ఇక్కడ భూమి మీద మనం నటిస్తున్నాము, నిజంగా దేవునికి లోబడుతున్నాము, అది రియలైజేషన్ ఆర్ హిపోక్రట్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే వేషధారణ, యాక్టింగ్, ఐఎమ్ సో హోలీ బట్ వన్స్ ఎవ్రీబడి గోస్ ఐ డూ ఆల్ మై సిన్స్. అట్లా ఉండకూడదు. ఇంగ్లీష్లో పోయినసారి మాట్లాడేది, ఆన్ ద పుల్పిట్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, ఇన్ దేర్ హౌసెస్ అనదర్ స్టోరీ అంటారు. చర్చిలో ఏమి తెచ్చి అందరి ముందు ఏదో భక్తిగా ఉంది, ఇంటికి వెళ్తున్నా మళ్ళీ గొడవడి గాయ గొడవడి అబద్ధాలు చెప్పి మళ్ళీ సేమ్ ఓల్డ్ మనం పాపాలు చేసుకొని మనసుకుంటే మనమే మోసం చేసుకుంటు కదా. సో ఈ వరదలు, ఈ వర్షము, ఈ గాలి అంటే ఆన్ ద డే ఆఫ్. సో అల్టిమేట్గా why we come to church? To worship God. Number 2, listen and obey the word of God. మనం వారానికి ఒకసారి, వారం 2 సార్లు, థర్స్డే, సండే, బట్ ప్రతి రోజు మనం ఇంట్లో బైబిల్ చదువుతాం. ఒక 2 చాప్టర్స్, 3 చాప్టర్స్ ఏదో చదువుకున్నామన్నట్టుగా ఏదో అయిపించామని కాకుండా ఒక 10 సంవత్సరాలు పట్టినా పర్వాలేదు, చిన్నగా చదువుకుంటూ పోవాలి. I read 10 times Bible. చదివితే సరిపోతుందా? ఏం వచ్చి 10 times చదివినానని చాలా మంది అంటుంటారు. ఏం లాభం? దాని ఏదో డైరీ చదువుకున్నట్టు, ఏదో నవల్ చదువుకున్నట్టు, ఏదో మ్యాగజైన్ చదువుకుంటే ఏం లాభం? నేను ఒక అధ్యాయం కనీసం 10 సార్లు చదువుకుంటాను. 10 సార్లు చదివితే దాని గురించి ధ్యానిస్తాను, అండర్లైన్ చేసుకుంటాను. నాది ఒక డైరీ ఉంటుంది, దీంట్లో రాసుకుంటాను. అవన్నీ ఎన్నో డైరీ రాసుకుంటుంది. అంటే దేవుని పట్ల అంత ఆసక్తి మనకు ఉండాలి. ఆయన లేకుండా మనం ఉన్నామా? ఆయన మనం సృష్టించింది, నేను పోషించేది ఆయన. మనం రేపు చనిపోతే ఆయన దగ్గరికి, ఆయన ముందే నిలబడాలి. ఇప్పుడే మనకు జ్ఞానం పూర్తిగా భయపడుతుందో, ప్రభావ నాకు ఈ లోకంతో ఉంది ప్రభావ, ఏదో బ్రతుకుతున్నా, నా కూతురు, నా కొడుకు, నా భర్త, నా పిల్లలు, నా ఫ్యామిలీ, డ్యూటీ, I will live, I will ultimately dedicate my life to you, Father. I will obey your word. I love you. Thirdly, we come to church, 1, worshiping, number 2, to listen and obey the word.
Number 3, we come to break the bread. మనం ఎందుకు వస్తాం మందిరానికి? దేవుడు ప్రభురాత్రి బలలో పాల్గొంటాం. యేసుప్రభువు మాట్లాడేటట్టు కాదు. అది ఏమంటారంటే ఆయన చనిపోక ముందు ఒక పాత్రను పట్టుకొని, ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విడిచి, ఇది మీ కొరకు పట్టబడిన నా శరీరం. నేను ఫస్ట్ Corinthians chapter 11 అటువైపు 55. Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians chapter 11. Verse 23, Nana. Deepika, can you read? Yes. 1 Corinthians chapter 11, 23. For I received from the Lord what I also delivered to you. Okay, now Paul is writing to the chief. What is writing Paul to this church? What is the name of the church? Corinthian church. So Deepika, Paul has built, he built, and I am not talking building, I am talking people. He went to Shamitpet and he gathered 100 people. అక్కడ 100 people ఒక చిన్న ఏదో రెంట్లో లేకపోతే పొలంలో ఏదో సండే గ్యాదరింగ్. ఆడ ఒక చిన్న సేవకుడు మంచి దేవుడు జ్ఞానం ఉన్నవాడు, వాక్యం తీసుకొని ఫాస్ట్గా అపాయింట్ చేసి ఈ వెంట తోముకుంటారు. అట్లా ఈ వెంట Rome, ఈ వెంట Rome, ఈ వెంట Corinth, ఈ వెంట Ephesus, ఈ వెంట Philadelphia, అట్లా వేరే వేరే ప్రాంతానికి పబ్లిక్ పీపుల్ గ్యాదర్ చేసి సంఘం స్టార్ట్ చేసి ఒక పాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేసి ఇది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు అల్వార్ అండ్ ఐఎమ్ రైటింగ్ లెటర్ టు Shamitpet church. Paul is writing, I delivered to you what I have received from God. అంటే నేను రాసేది నా సొంత జ్ఞానం కాదు. ఎవరు నాకు ఇచ్చిన ఈ వాక్యము? దేవుడు ఇచ్చాడు. సో పాల్ హ్యాస్ రిటర్న్ 13 books in the Bible. తర్వాత నేను ఐ ఎక్స్ప్లెయిన్ పాల్ అని చెప్తాను. దాంట్లో ఆయన సొంతంగా రాయలేదమ్మా, ఇదంతా దేవుడు ఆయనకి ఏం రాయాలని చెప్పాడో నాకు రాశాడు. సో ఈస్ రైటింగ్ టు ద చర్చ్ ఏమని? ఐఎమ్ డెలివరింగ్ దిస్ as I have received from God. Okay, so what is that? That the Lord Jesus, on the night when he was betrayed, took bread, and when he had given thanks, he broke it and said, This is my body, which is for you. This is in remembrance of me. In the same way also, he took the cup after supper, saying, This cup is the new covenant in my blood. Do this as often as you drink it, in remembrance of me. Divya, you got my point? So now Paul is writing, yes, in Matthew, Mark, Luke, and the Gospels. So Paul is writing, reminding this church people. Babu, are you reading Chadavanu? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. Paul is writing to the church and saying, I am receiving this from the Lord. That's what I am telling you. This. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారం ఈ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనికి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. సో ఇక్కడ ఏమైందంటే దివ్య, Paul is writing to the church and saying, ఆ రాత్రి యేసు ప్రభువుని పట్టుకోక ముందు ఆ రాత్రి ఆయన అందరి శిష్యులను 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకొని ఆయన నన్ను చంపుతారు వాళ్ళు, ఓకే, నేను చనిపోయినప్పుడు శిలువలో చనిపోతా, ఓకే, ఆ చనిపోయిన నా దేహం అంతా గాయమవుతుంది, ఆ దేహమే ఈ రొట్టెని నేను భావించి ఆ రొట్టెని గురించి దేవుడికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పినట్టు ఆ రొట్టెని తీసుకొని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను చనిపోతాను, ఆ దేహం అంతా గాయం, ఆ దేహాన్ని ఈ రొట్టెతో పోల్చి ఈ రొట్టెను మీరు తినండి అంటే నా మరణాన్ని మీరు జ్ఞాపకము చేయండి. ఇది నా దేహం అనుకోండి. ఎవ్రీ టైమ్ వి టేక్ ద బ్రెడ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ జీసస్ విచ్ వాస్ బ్రోకెన్ ఫర్ మీ.
నా కొరకు గాయపడ్డ దేహము. అదైన తర్వాత ఇటు కప్ ద్రాక్షారసం, ఫ్రెష్ జ్యూస్ ఉంటుంది కదా, అది తీసుకొని దేవుడికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి, ఇది నీ కొరకు చింతించబడిన నా క్రొత్త నిబంధన రక్తము. యేసు ప్రభు శిలువలో చనిపోయిన రక్తం కాదు కదా, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడితే బ్లడ్ కాదు కదా, ఆయన దేహానికి 39 కొరడా దెబ్బలు కొడితే మొత్తం బ్లడ్ అంట. మనం ఎప్పుడో నేను ఒక యూట్యూబ్లో చూశాను, యేసు ప్రభువును చనిపోయిన తర్వాత పాత పెట్టబడ్డ దాన్ని ఆయన బాడీని చుట్టి పాత పెట్టారంట. ఆ బట్ట దొరికింది దివ్య. ఆ బట్ట తెచ్చి చూస్తే ఆయన బాడీలో బ్లడ్ లేని స్థలం లేదంట, బ్లడ్ అయిందంట. ఆ బట్ట మొత్తం ఎక్కడ ఉంటారు బ్లడ్ అంట. యేసు ప్రభు మనందరి కొరకు ఉన్న రక్తం అంతా చిందించారు. దానికి గుర్తుగా ద్రాక్షరసం తీసుకొని తీసుకెళ్ళి దేవుడికి థ్యాంక్ చెప్పి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తము, దీన్ని మీరు త్రాగినప్పుడు నా మరణాన్ని మీరు జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే దీనిగా మీరు ప్రతి సండే మేమందరం కొడితే ద్రాక్షరసం అది ఎవరు తీసుకోవాలా, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత తీసుకోవాలి. కానీ రెగ్యులర్ తీసుకోవాలి, నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, మీరు కూడినప్పుడల్లా ఎవ్రీ టైం గ్యాదర్ తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకోవాలంట తర్వాత. For as often as you eat this bread and drink the cup, you proclaim the Lord's death until he comes. Whoever therefore eats the bread or drinks the cup of the Lord in an unworthy manner will be guilty concerning the body and blood of the Lord. Let a person examine himself then, and so eat of the bread and drink of the cup. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించు. సో ఇప్పుడు ఏమైందంటే దివ్య, మనం అది తిన్నప్పుడల్లా, ఆ ద్రాక్షరసం తీసుకున్నప్పుడల్లా వీఆర్ రిమైండింగ్ దట్ జీసస్ విల్ కమ్. హి డైడ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. చాలా మంది మా క్రిస్టియన్స్ లో గుడ్ ఫ్రైడే ఆ రోజు ఏడుస్తారు. మనం ఆ రోజు ఏడ్చేది. మనం ప్రతి ఆ రొట్టె తీసుకున్నప్పుడల్లా మనం ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసి ఎదరించి. Every time you break the bread, you remember the death of Jesus. You remember only on Good Friday? When we have to remember every time we participate in the communion, and that's called communion. Lord's table, Lord's bread. Telugulo Prabhu Ratri Balla antaru. Every time you take that, you remember his death. Not once in a year. Okay. If anyone takes an unworthy manner, ఎవరైనా అయోగ్యంగా తీసుకున్నట్లయితే చదువుకుని ఎన్నో వచ్చినమ్మా, ఎవరైనా అయోగ్యంగా దాన్ని తీసుకున్నట్లయితే అపరాధి అవుతాడు. సో దీనిగా ఇది తీసుకోవడం బ్లెస్సింగ్. ఇఫ్ యూ డోంట్ టేక్ ఇన్ అన్వర్ది మేనర్ కెన్ రీడ్ ఎన్ని వచ్చిన. Let a person examine himself then, and so eat of the bread and drink of the cup. For anyone who eats and drinks without discerning the body eats and drinks judgment on himself. Oh my God. సో ఇక్కడ ఏముందంటే ఎవరైనా అయోగ్యంగా రుచి, ఎవరైనా అన్వర్ది మేనర్ అంటే అర్థం ఏంటి, తప్పులు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ, ఓకే, ఇష్టం వచ్చిన జీవితం జీవించుకుంటూ వచ్చి దీంట్లో పాల్పొందడం అనుకో, యువర్ బ్రింగింగ్ జడ్జిమెంట్ అపాన్ యువర్ సెల్ఫ్. నన్ను చంపు ప్రభావ, నన్ను నాశనం చేయాలి, మనమే దేవుడిని ఇన్వైట్ చేస్తాం. అందుకని మనం అది తీసుకోవడం 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం. ఈ వారం దేవుడు తప్పు చేసి టైంకి ఇస్తాం. అందుకే అందరితో సమాధానం ఉంటారు, అప్పుడే తీసుకోవాలి. మనం గొడవపడి వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, మనం చిట్టి తీసి అబద్ధాలు చెప్పి ఇలాంటివి చేసుకుంటే దాంట్లో పాల్పొందిన మనకు It says you are inviting judgment upon yourself. By doing that, something happened. Taradaduma. That is why many of you are weak and ill. Ill and sick. And some have died. So
ప్రభురాత్రి వల్ల అన్వర్ది మ్యానర్లో తీసుకున్నందుకు ఏమైందంటారు వచ్చి మెనీ ఆర్ సిక్, మెనీ ఆర్ ఇల్ అండ్ మెనీ ప్రభురాత్రి వల్ల ప్రభురాత్రి వల్ల తీసుకుంటే దానికి మించిన బ్లెస్సింగ్ లేదు దివ్య. వీఆర్ పార్ట్. When Jesus invites you for dinner, can you say no? So every time we are eating body and blood, drinking the cup wine and a bread and wine, that wine is equal to Jesus' blood and water. మన మనసులో అనుకోవాలి. ఆ బ్లడ్ ఈక్వల్ టు హిస్ బాడీ. అది తీసుకున్నప్పుడల్లా మనకు చాలా సంతోషం. ఎందుకంటే జీసస్ సెడ్, నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. He who eats my flesh and drinks my blood is the one who has eternal life. I will raise him on the last day. ఒకవేళ మనం చనిపోయామనుకో దీపిక, ఎవరెవరైతే ప్రభురాత్మ వల్ల రెగ్యులర్గా పాల్గొంటారో వాళ్ళందరినీ దేవుడు చేస్తారు. వాళ్ళు they will be there in heaven. At the same time, if you take it in an unworthy manner, that's why many are sick, many are ill, many are ప్రభురాత్రి వల్ల. అందుకే మన లైఫ్ మంచిగా మారి ఆయనతో అందరితో ప్రేమగా సమాధానం. అబద్ధాలు మోసాలు కష్టపడ్డగానే పర్వాలేదు. అబద్ధాలు మోసాలు చేసి వేరే ప్రవర్తించుకుంటూ వేరే కొట్టుకుంటూ అలాంటివి చేసి మనం దాంట్లో పాల్గొంటాం. ఆ వారం తీసుకున్నా పర్లేదు. అట్లా ఇంకా జీవితం అంతా తీసుకోకుండా అయ్యే పాపాలు కంటిన్యూ చేసుకుంటే వీళ్ళు నాట్ కొట్టేదాన్ని ఇవ్వడానికి దాంట్లో మనం పాల్గొంటాం. అందుకే ప్రతిరోజు దీపిక పడుకోకముందు మనం ఒక నిమిషం పాపాలు పడతాం. బై మై వర్డ్స్, బై మై లుక్స్, బై మై యాటిట్యూడ్, ఐ హావ్ డన్ సంథింగ్ రాంగ్ అండ్ రియల్లీ సారీ ఫర్ గాడ్ అడిగినప్పుడు వర్స్ ఇఫ్ వీ కన్ఫ్యూజ్ అవర్ తర్వాత వాక్యం లాస్ట్లో ఒక 1 John 1:9 మనం పాపాలు ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడా లేదా? 1 John రెవల్యూషన్ ముందుంటుంది. 1 John 1:9. If we confess our sins, He is faithful. Oh, God is faithful And just to forgive us our sins and to cleanse us from all unrighteousness. If we confess our sins, He is a faithful. Just ante neetimantudu. He is a righteous God. So if we confess our sins, He is just and faithful and just to forgive our sins and cleanse from all unrighteousness. Teludalma? మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే నమ్మదగిన వాడు నీతిమంతుడు మన పాపములను క్షమించి అది నాన్న. సో మనం ఏం చేయాలంటే తెలుసా, ప్రతిరోజు పాపాలు ఒప్పుకోవాలి. ప్రతిరోజు మనం పాపం చేసినాం లేదు మనకు తెలియదు. ఒప్పుకుంటే పోయింది. వాట్ ఇస్ రాంగ్ ఇఫ్ ఐ సే లార్డ్ ఐ యామ్ సారీ ఇఫ్ ఐ హావ్ డన్ సంథింగ్ రాంగ్. కరెక్ట్, నేనేం చేసినాను ఒప్పుకోవాలి. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ మనం పెట్టుకుంటే PRAY, pray. P stands for praising God. R stands for repentance. A stands for asking for others. Y stands for yourself. మనం ప్రే చేసినప్పుడల్లా ఫస్ట్ చూసి ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకోవాలా. రెండోది మన పాపాలు ఒప్పుకోవాలా. మూడోది వేరే వాళ్ళ గురించి ప్రే చేయాలి. Lord, bless Brother Simon, bless Brother family, bless their ministry, bless our country, bless our Prime Minister, give them wisdom to take the right decisions. So, ప్రభురాత్రి వల్ల తీసుకోవాలి. దాన్ని అన్వర్ది మేనర్ తీసుకుంటే మీరు ఇన్వైట్ ప్రభుత్వం. And the only people who have taken baptism should be taking that. And last and final, not only we come to church to worship God, number 2, listen and obey the word of God. Number 3, participate in the Lord's table. Number 4, have a fellowship with everyone. అందరితో మంచిగా మాట్లాడి ప్రే, సింపుల్ ప్రేజ్ లార్డ్ బాగుంటారా తెలుసుకోగలరా. మరి ఎక్కువ ఏమనుకోండి, సో మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. I buy is the best policy.
ఇప్పుడున్న సిచ్యువేషన్లో కదా, అనవసరంగా ఫుల్ డీటెయిల్ ఇది చేసుకున్నాం అనుకోండి, వెరీ ప్రాబ్లం, చర్చ్లో ఒక ప్రాబ్లం. కొన్నిసార్లు చర్చ్లో వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, బాగున్నారా బ్రదర్, ప్రైజ్ లార్డ్ కదా, అయిపోయింది. ఎవరైనా బర్త్డేకి పిలుస్తారా పోవాలి, పెళ్ళికి పిల్లరా పోవాలి, ఏమైనా చెడు జరిగిందా పోవాలి, విజిట్ చేయాలి. So, these are the 4 main reasons we come to worship. Wrong reasons, we should not go because music is very good. We should not go to church because of membership. చనిపోతే సామాన్లు కావాలా, చనిపోతే పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా, we should not go to that. And third, we should not go to meet all my friends. మా ఫ్రెండ్స్ అందరూ వస్తారండి, నేను తర్వాత డిన్నర్కి వెళ్తాము, లంచ్కి వెళ్తాము. So we should not have that kind of commitment. We come for this pure right reason. Reason number 1, worship God and praise Him. Reason number 2, to listen and obey the word of God. Reason number 3, to participate in the communion. Reason number 4, and to have a fellowship with Him. May God bless this small word. Amen? We'll just close our eyes and pray. Father, we once again thank you for this wonderful evening. What a joy to sit in your presence, Father. Learn many things, Father. Today you taught us many things. Where 2 or 3 people gathered together in your name, you are there, Father. And number 2, today we learned